కాల్షియం ఎముకలకు అందించాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటారు? అసలు మన ఎముకలకి బలంగా ఉండాలంటే ఎంత కాల్షియం అవసరం అండి? మామూలుగా ఇక్కడ శరీరానికి ఈ కాల్షియం అనేది 20 ఏళ్ల పైబడిన పెద్దల నుంచి ముసలివారి వరకు రోజుకి 450 మిల్లీగ్రాముల కాల్షియం ఒక రోజు కావాలి. అట్లాగే 21 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపు వయసు పిల్లలకి 600 మిల్లీగ్రాముల కాల్షియం కావాలి. గర్భిణీలకి బాలింతలకి 900 మిల్లీగ్రాముల కాల్షియం కావాలి. ఇప్పుడు ఈ కాల్షియం అనేది లోపిస్తే ఎముకలు గొల్ల ఎలా బారతాయి అనేది ఇప్పుడు ఒక ప్రజెంటేషన్ చూపించబోతున్నాం, మీరు చూడగలరు. ఆరోగ్యంగా ఉన్న ఎముక ఎలా ఉందో చూడండి, గుల్లబారిన ఎముక ఎలా ఉందో చూడండి. ఈ రంధ్రాలుగా కనిపిస్తున్నాయి కదండి, అందులో ఉండే కాల్షియం బయటకు వచ్చేసరికి ఎముకకు కాల్షియం తగ్గి కణానికి మధ్య అట్లా హోల్స్ వచ్చేస్తాయి అన్నమాట. దీన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మంచి ఎముకని గట్టిగా ఉన్న బెల్లంతో పోల్చొచ్చండి, గుల్లబారిన ఎముకని చీమలు పట్టిన బెల్లం ముక్కతో పోల్చొచ్చు. చూడండి, చీమలు పట్టిన బెల్లం ముక్క రంధ్రాలు పడి ఇట్లా పట్టుకుంటేనే పొడవైపోతుంది. అంటే గుల్లబారిన ఎముకలు చీమలు పట్టిన బెల్లం ముక్కలా అయిపోతున్నాయి. మరి ఇలాంటి ఎముకలు చూడండి ఊరికే ఎలా రకరకాల షేపుల్లో మారిపోతున్నాయో, మరి అలాంటి ఎముకలు బలంగా ఉండాలి అంటే ఆహారాలు ఏం కావాలో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక రోజుకి కావలసిన కాల్షియం అని మనం పాల రూపంలో అందిస్తే వస్తుంది అనుకుని పాలు త్రాగుతున్నాం కదా. చూడండి అక్కడ పాలలో కాల్షియం ఎంత ఉందో. 100 గ్రాములు చిక్కటి ఆవు పాలు పితికినట్టు తీసుకుంటే 120 మిల్లీగ్రాముల కాల్షియం ఉంది కదా. మరి గేదె పాలు 220 మిల్లీగ్రాములు కాల్షియం ఉంటుంది, చిక్కటి పితికినట్టు తీస్తే. పాలు త్రాగితే ఒక 100 గ్రామ్స్ అంటే 100 ml అనుకోండి, మీకు అర్థమయ్యే భాషలో కాల్షియం 120 మిల్లీగ్రామ్స్ వస్తుంది. మీరు పాలే కాల్షియం ఎక్కువ ఉన్న ఆహారాలు అనుకుంటున్నారు కదా, పాల కంటే ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారాలు నేను ఇప్పుడు చూపిస్తున్నా. తోటకూర చూడండి 100 గ్రాములు 397 మిల్లీగ్రాములు, అంటే పాల కంటే 3 టైమ్స్ ఎక్కువ కాల్షియం ఉంది, అంత ఎక్కువ. అలాగే మనకి మునగాకు తీసుకుంటే చూడండి 440 మిల్లీగ్రాములు దగ్గర కాల్షియం. అట్లాగే మీకు పొనగంటి కూర 510 మిల్లీగ్రాములు, కరివేపాకు చూడండి 830 మిల్లీగ్రాములు. వీటన్నిటికంటే ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారం నువ్వులు. మీరు పాలే నెంబర్ 1 అనుకున్నారు. మహానుభావులైన ఋషులు మన సంస్కృతిలో మనిషికి బట్ట కట్టుకోవడం తెలియనప్పుడే ఈ శాస్త్రం చెప్పేశారండి. డాక్టర్లు, సైంటిస్టులు, న్యూట్రిషనిస్టులు అనేవారు లేనప్పుడు ఈ భూమి మీద కాల్షియం ఎక్కువ ఉన్న ఆహారం నువ్వులని తెలుసుకుని అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు నువ్వుల చిమ్మిల ఉండ పెట్టిన సాంప్రదాయం అమ్మాయికి ఎదుగుదలకి దోహదం చేస్తుందని నువ్వులు ఉండ పెట్టడం అర్థం అదనమాట. ఇక్కడ ఆ నువ్వులు 1450 మిల్లీగ్రాముల కాల్షియం అండి. అంచేత పాలు త్రాగితేనే వస్తుంది అనుకుంటున్నారు, పాల కంటే ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారాలు ఇన్నున్నాయి. కాబట్టి మీరందరూ డబ్బులు ఖర్చు పెట్టి పాలు త్రాగే కంటే తక్కువ ఖర్చులో కాల్షియం లభించే ఆహారాలు ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు వినండి. మామూలుగా మనకి ఒక బిడ్డకి 1/2 లీటర్ పాలు ఇస్తున్నారు కాల్షియం కావాలని. ప్రొద్దున 1/2 లీటరు, సాయంకాలం 1/2 లీటరు. 1/2 లీటర్ పాల ఖర్చు ఎంతండి? 25 రూపాయలు. అందులో పొడి పంచదార వేస్తే 35 రూపాయలు అవుతున్నది. కాల్షియం కోసం 35 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క బిడ్డకు మీరు. అదే ఒక నువ్వులుండ తీసుకుంటేనండి 35 గ్రాములు 40 గ్రాముల నువ్వులుండ తీసుకుంటే 5 రూపాయలు 6 రూపాయల్లో సుమారుగా 7 రూపాయల లోపు అయిపోతుంది. అంచేత తక్కువ ఖర్చులో ఎక్కువ కాల్షియంనిచ్చే ఆహారాలు నువ్వులు, ఆకుకూరలు. మరి మనందరికీ పాలల్లో కాల్షియం ఎక్కువ ఉందనుకున్నాం కదా నిన్నాళ్ళు. ఆవు పాలు, గేదె పాలు త్రాగుతున్నాం. మరి ఆవు గేదె కాల్షియం కోసం ఏం తాగుతున్నది ఒక్కసారి ఆలోచించండి అందరూ. గేదెకి ఆవుకి పాలు పట్టాలంటే ఎన్ని పట్టాలండి? ఇక అది గడ్డి తిని పాలు ఇస్తున్నది. ఆ పాలల్లో ఇంత కాల్షియం ఎందుకు ఉంది అంటే అది తినే గడ్డిలో అంత ఎక్కువ ఉంది కాబట్టి. అందుకని గడ్డి స్వభావాన్ని కలిగిన ఆకుకూరలు మనం తింటే ఖర్చు తక్కువలో ఎక్కువ లవణాలు, ఎక్కువ ఫాస్ఫరస్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఇప్పుడు ఆశ్చర్యపోతారండి. ఇక్కడ పాలకి నువ్వులకి కంపారిజన్ చూడండి ఎంత తేడా ఉందో. మీరు పాలు భలే బలం అంటారు. పాలు 80 నుంచి 90 శక్తి 100 గ్రాములు తీసుకుంటే.
నువ్వులు 563 శక్తి. పాలల్లో ఐరన్ ఎంత ఉందో చూసుకోండి, 0.3 మిల్లీగ్రామ్స్. అదే నువ్వుల్లో 9.3 మిల్లీగ్రామ్స్. ఎంత ఎక్కువ, బలం ఎక్కువ, ఐరన్ ఎక్కువ. ఫాస్ఫరస్ చూడండి, ఎముకల నిర్మాణానికి కాల్షియం భర్త అయితే ఫాస్ఫరస్ భార్య. ఈ రెండుటి కలయికే ఎముక. 770 మిల్లీగ్రాములు కావాలి ఒక రోజుకి ఫాస్ఫరస్. అలాంటి ఫాస్ఫరస్ పాలల్లో 100 ఉంది. అదే ఫాస్ఫరస్ నువ్వుల్లో చూడండి ఇక్కడ 500 మిల్లీగ్రాములు, అంటే 5 టైమ్స్ ఎక్కువ ఫాస్ఫరస్ ఉంది ఇక్కడ సుమారుగా. అంటే అంత ఎక్కువ ఉంది. మరి ఇక్కడ చూస్తే పాలల్లో కొలెస్ట్రాల్ ఉంది, నువ్వులు 0 కొలెస్ట్రాల్. ఇట్లా ఏ విషయం తీసుకున్నా అసలు పాలకి నువ్వులకి పోటీకి కూడా పనికిరాదు. అంటే పాలకి డిపాజిట్లు కూడా దక్కలేదు ఇప్పుడు నువ్వులతో పోటీ పెట్టినప్పుడు. మామూలుగా అంత బలంగా మారే అవకాశం మనకున్నప్పుడు మన లోపం వల్ల ఇలా గొల్లబారాయి. కాబట్టి ఇక నుంచి మనం మారి మంచి ఆహారాలు తిందామని అందరం కోరుకుందాం. విన్నారు కదా, మన శరీరం అనే ఈ నిర్మాణం బలంగా ఉండాలంటే ఎముకలు ఎంత గట్టిగా ఉండాలో, దానికోసం మనం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో, మరి మీరు కూడా ఇక నుంచి రోజు తినే ఆహారంలో డాక్టర్ గారు చెప్పినవన్నీ ఇంక్లూడ్ చేసుకుని ఆరోగ్యంగా ఉండండి.